ఏంటి ప్రయోజనం? దేవునికి వల్ల నీకు ప్రయోజనం ఉంటుంది. దేవుడు క్షమించి కృపనిచ్చి ప్రేమించే దేవుడు కదా, గాయపరిచిన ప్రేమించే దేవుడు కాబట్టి దగ్గర తీసుకుంటాడు. కానీ నీ వలన దేవునికి ఉపయోగం ఏంటి? ఆ పాటలో ఉంటుంది, బలమంతా పోయాక చేయాలనిపిస్తుంది ఇప్పుడు నీ సేవ. కనుదృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ మాట, ఆ కనుదృష్టి పోయాక చదవాలనిపిస్తుంది. నాకు స్వరం ఉన్నంత వరకు పాడలేదు నీ పాట, ఆ స్వరం అంతా పోయాక పాడాలనిపిస్తుంది. ఆ యవనస్తుడు హాస్పిటల్లో ఉండి ఐసీయూ బెడ్ నుంచి రాస్తున్నాడు ఈ పాట. నాకు కనుదృష్టి ఉన్నంత వరకు అంట, చూడండి చదవలేదంట వాక్యం. ఈరోజు దేవుడు మనకు కనుదృష్టి ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆరోగ్యాన్ని ఉపయోగించుకోగలిగే ఆలోచన మనలో ఉందా? లేదులే చదువుదాంలే, ఎప్పుడైనా చదివేదేలే అంటున్నారు. ఆరోగ్యాన్ని ఇచ్చింది దేవుని కొరకు నువ్వు వాడబడాలని, దేవుని నువ్వు తెలుసుకోవాలని. అలాంటిది తెలుసుకొని నువ్వు ఇష్టానుసారంగా బతికేసిన తర్వాత అన్నా దేవుని దగ్గరకు వస్తావంటే ఏంటి ప్రయోజనం?